Hi, I am Krishna Prasad Gangaraju. Now in this class, another basics. I am teaching about alternate angles, corresponding angles. Okay. Let these are two lines I am talking. రెండు లైన్స్ అంటున్నాను కాబట్టి బోత్ సైడ్స్ ఆరో మార్క్స్ పెట్టాం. ఈ లైన్ పేరు ఎల్ అనుకుందాం, ఈ లైన్ పేరు ఎం అనుకుందాం. ఈ మిడిల్లో ఒక లైన్ ఇట్లా డ్రా చేశాను. ఈ లైన్కి నేను పి అనబడే పేరు రాస్తున్నాను. సో ఎల్ఎం అనేవి రెండు లైన్స్, ఈ మిడిల్లో ఒక లైన్ డ్రా చేశాను. ఈ మిడిల్లో ఇలా క్రాస్ చేసుకుంటూ పోయే లైన్ని మనం ట్రాన్స్వర్స్ లైన్ అంటారు. ఈ లైన్ని ట్రాన్స్వర్స్ లైన్ అంటాం దీన్ని. ఇవి టూ లైన్స్, ఇవి ప్యారలల్గా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి మనం చూద్దాం. ఓకేనా? సో ఎల్ఎం అనేవి ఒక హారిజంటల్ లైన్స్, ఒక ప్యారల్ సుమారుగా ఉన్నాయి. ఇదేమో ఇది, ఆ తర్వాత ఈ లైన్ ఏమంటారు అనుకున్నాం, ట్రాన్స్వర్స్ లైన్ అంటారు. ఇక్కడ ఏ అనబడే నేము, ఇక్కడ బి అనబడే నేమ్ ఇస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా నెంబర్ ఇచ్చాను. ఏంటి నెంబర్లు అంటే ఇక్కడ ఉండబడే యాంగిల్ అని అర్థం. ఈ యాంగిల్ 4 అంటే ఈ పార్ట్లో ఉండే యాంగిల్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇవన్నీ యాంగిల్స్. ఇప్పుడు మనం 2 పాయింట్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి కరస్పాండింగ్ యాంగిల్, రెండోది ఆల్టర్నేట్ యాంగిల్. ఫస్ట్ వన్ కరస్పాండింగ్, CORRESPONDI, కరస్పాండింగ్ యాంగిల్స్. ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే, కరస్పాండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ ప్లేస్ అని అర్థం. సేమ్ ప్లేస్లో ఉండే యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. మరి సేమ్ ప్లేస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకుందాం. ఈ 1 అనేది ఈ హారిజంటల్కి అబోవ్ ఉంది. ఇక్కడ కూడా ఈ హారిజంటల్కి అబోవ్ 5 ఉంది, 8 ఉంది కదా. మరి 1 అనేది ఎక్కడ ఉంది? ఈ ట్రాన్స్వర్స్ లైన్కి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ట్రాన్స్వర్స్కి రైట్ సైడ్ ఉన్న యాంగిల్ ఎంత? 5. కాబట్టి 1 5 చూడండి సేమ్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి సేమ్ ప్లేస్లో ఉండబడే యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. సో 1 అనబడే యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే 5 అనబడే యాంగిల్కి ఈక్వల్. అదేవిధంగా 4 అనబడేది ఈ లైన్కి అబోవ్ ఉంది, ఈ లైన్కి అబోవ్, ఈ లైన్కి ఈ సైడ్ ఉంది, ఈ లైన్కి ఈ సైడ్ ఉంది. 4 వచ్చి 8కి ఈక్వల్. అదేవిధంగా 2 వచ్చి ఈ లైన్కి బిలో ఉంది, 2 వచ్చి 6కి ఈక్వల్. అదే 3 వచ్చి బిలో లెఫ్ట్ సైడ్ 7కి ఈక్వల్. కాబట్టి 1కి 5 కరస్పాండింగ్ యాంగిల్, 2కి వచ్చి 6 కరస్పాండింగ్ యాంగిల్, 3కి 7, 4కి 8. సో దీస్ ఆర్ కాల్డ్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ ప్లేస్లో ఉండబడే యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాంగిల్స్ రెండు రకాలు, కరస్పాండింగ్, ఆల్టర్నేట్, ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ అనే మాట కూడా ఉంది. అది కూడా మనం చూసుకుందాం. ఓకేనా? సో కరస్పాండింగ్ యాంగిల్స్, if the angles are in same place means same position. అదే ప్లేస్ ఇక్కడ రెండు లైన్స్ మీద ఉన్నప్పుడు సేమ్ ప్లేస్. ఇది యాక్చువల్గా టెర్మినాలజీ పరంగా మనం కాదు, మీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం కావడం కోసంగా రాసే మాట్లాడమాట. Same place, then the angles
are called corresponding angles. Then the angles are called corresponding angles. Example, angle 1 is equal to angle 5. Next, angle 2 is equal to angle 6. Angle 3 is equal to angle 7. Angle 4 is equal to angle 8. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్కి ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 40 degrees అని రాశాను అనుకోండి, అదే 40 ఇక్కడ కూడా 40 degrees ఉంటుంది. ఇంకెక్కడెక్కడ ఉంటాయి 40? అంతే, ఈ రెండు ప్లేస్లు. ఓకేనా? ఈ ప్లేస్కి ఇది కరస్పాండింగ్ ప్లేస్. ఓకేనా? సో కరస్పాండింగ్ యాంగిల్ అంటే మీకు అర్థమైంది. ఇంకొక చిన్న పాయింట్, ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ అనేది ఇంకొకటి ఉంది. ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ ఏంటి? ఆపోజిట్ వర్టెక్స్ అంటే ఈ 2 లైన్స్ ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ నేను 30 degrees లేదా 40 లేదా 45 degrees అనుకుందాం. ఇక్కడ 45 ఉంటే ఆటోమేటిక్గా దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నది ఇది. ఇక్కడ కూడా 45 degrees. ఎట్లా చెప్తారు సార్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే? ఈ లైన్ ఇట్లా ఉంది, ఈ లైన్ ఎక్స్టెన్షన్, ఈ లైన్కి ఎక్స్టెన్షన్ ఇది. కాబట్టి ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్ అని చెప్తాం. దీనికి ఆపోజిట్ ఈ యాంగిల్ అన్నమాట. గ్యారంటీగా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ కనుక అయితే ఒక ప్లేస్లో ఒక యాంగిల్ ఇస్తే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్లేస్లో ఉండే యాంగిల్ ఈక్వల్గా ఉండి తీరుతాయి. దోస్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్. ఎందుకంటే అవి సేమ్ లైన్స్ కాబట్టి, ఒకే లైన్స్ కాబట్టి. ఇట్లా వచ్చేదాన్ని ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ అంటారు. ఈ వర్టెక్స్ని ఈ వర్టెక్స్కి ఆ సైడు ఈ సైడు ఉంది కాబట్టి దీన్ని ఆపోజిట్ వర్టెక్స్ అంటారు. సో ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ అంటారు. అవి గ్యారంటీగా ఈక్వల్గా ఉండి తీరుతాయి. ఎందుకు ఈక్వల్గా ఉంటాయంటే సేమ్ లైన్స్ కాబట్టి. ఈ లైన్ ఇట్లా ఉంది, ఈ లైన్ ఇట్లా ఉంది, ఈ యాంగిల్కి ఈక్వల్, అంతే, నో డౌట్. చెక్ చేసుకుందాం కావాలంటే. మీరు ఒక రఫ్ బుక్ తీసుకోండి, ఎప్పుడు డౌట్స్ ఉంచుకోకూడదు. ఇప్పుడు చెప్పిన థియరమ్స్ మొత్తం మీరు కనుక ప్రాక్టికల్గా కనుక మీరు చేయగలిగితే ఈ సబ్జెక్ట్ మీద కమాండింగ్ బాగా వస్తుంది మీకు. ఓ సింతే కదా అనిపిస్తుంది, అంత తేలిగ్గా ఉంటుంది అన్నమాట. బట్ యూ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్కి ఆల్టర్నేటివ్ కోట్ లేదన్నమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ముఖ్యంగా మ్యాథ్స్లో అంత రిజల్ట్ వస్తుంది. ఒకసారి విని వదిలేస్తే రిజల్ట్ రాదు. దాని మీద మీరు కొంచెం ఆలోచించాలి, థింక్ చేసి జాగ్రత్తగా మనం వర్క్స్ కన్నా చేయగలిగితే సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్. సో రెండోది ఆపోజిట్ వర్టెక్స్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఆర్ని ఎట్లా రాయొచ్చు, ఈ విధంగా కూడా రాయొచ్చు. వర్టెక్స్ యాంగిల్. ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ అంటారు. సో ఇక్కడ ఈ 40 అనేది తీసేద్దాం. యాంగిల్ 1కి ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ ఏంటి అంటే ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్స్ ఆర్ అని లిస్ట్ అర్థం. 1కి ఆపోజిట్ యాంగిల్ 3. అదేవిధంగా యాంగిల్ 4కి ఆపోజిట్ యాంగిల్ 2, యాంగిల్ 5కి ఆపోజిట్ యాంగిల్ 7, యాంగిల్ 6కి ఆపోజిట్ యాంగిల్ 8. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్. ఇప్పుడు మనం ముఖ్యంగా 3 మాట్లాడుకుంటాం. ఒకటి కరస్పాండింగ్ యాంగిల్ మాట్లాడుకున్నాం, రెండోది ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ మాట్లాడుకుంటున్నాం, మూడోది ఆల్టర్నేట్ యాంగిల్. బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇందాక సమ్లో నేను ఇక్కడ 40 అనుకున్నాం. ఈ యాంగిల్ 40 అయితే ఆటోమేటిక్ ఇది కూడా 40నే. దీనికి ఇది ఆపోజిట్ కదా. మరి ఇక్కడ 40 ఉంటే ఇక్కడ కూడా 40నే. ఎందుకని?
కరస్పాండింగ్ యాంగిల్. మరి ఇక్కడ 40 అయితే ఆటోమేటిక్గా ఇది కూడా 40నే. ఆ విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఒకదానికి ఇంకోదానికి కనెక్షన్ అన్నమాట. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఇప్పుడు 2 పాయింట్స్ మాట్లాడుకున్నాం. సో థర్డ్ పాయింట్ ఆల్టర్నేట్ యాంగిల్. ఆల్టర్నేట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి అంటే వన్ అనబడే యాంగిల్ ఉంది, 1కి కరస్పాండింగ్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ తీసుకోండి, అదే ఆల్టర్నేట్ యాంగిల్. అంటే ఆల్టర్నేట్ అంటే ఇక్కడ కాకుండా వేరే, ఆల్టర్నేట్ సెపరేట్, వేరే ఇంకొకటి అన్న మీనింగ్. ఈ 1 అనబడే యాంగిల్ ట్రాన్స్వర్స్ లైన్కి ఈ సైడ్ ఉంది, మరి ఈ రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చెప్పాలి. ఇక్కడ 1 అనేది అబోవ్ ఉంది, మనం బిలో చెప్పాలి. యాక్చువల్గా ఇట్లా చెప్పుకోవాలి, రైట్ సైడ్ ఉంది మనకి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాలి, ఇక్కడ అబోవ్ ఉంది కాబట్టి ఇక్కడ బిలో రావాలి. ఇట్లా చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ పడతారని నేను కొంచెం ఈజీ వేలు ఎట్లా చెప్తున్నానంటే, ఆల్టర్నేట్ యాంగిల్ కోసం కావాలి అంటే ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్ ప్లాన్ చేయండి, దానికి వర్టెక్స్ యాంగిల్ చెప్పండి, అదే ఆల్టర్నేట్ యాంగిల్. కరస్పాండింగ్ యాంగిల్ చెప్పండి, దానికి ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ చెప్పండి, అదే ఆల్టర్నేట్ యాంగిల్. పాయింట్ క్యాచ్ చేస్తారా? ఆల్టర్నేట్ యాంగిల్ చెప్పాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ కరస్పాండింగ్ యాంగిల్, దానికి ఆపోజిట్గా యాంగిల్ ఏముందో చూడండి, అది ఆల్టర్నేట్ యాంగిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8కి ఆల్టర్నేట్ యాంగిల్ కావాలి, 8కి ఆల్టర్నేట్ యాంగిల్ కావాలి, 8కి ఆల్టర్నేట్ యాంగిల్ కావాలి. నేనేం చేస్తాను, 8కి ముందు కరస్పాండింగ్ యాంగిల్ ప్లాన్ చేస్తాను. 8కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? 4. సేమ్ ప్లేస్ కదా 4. దీనికి చెప్పండి, 4కి వర్టెక్స్ ఆపోజిట్ వర్టెక్స్ 2. కాబట్టి 8కి ఆల్టర్నేట్ యాంగిల్ ఏంటి అంటే 2. బాగా అర్థం చేసుకోండి, ఈ 3 మెయిన్ బేసిక్ పాయింట్స్. సో ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ అంటే అర్థము ఆపోజిట్గా ఉంటాం. ఆల్టర్నేట్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్ చూడండి, దానికి ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ చెప్పండి, లేదా ఆపోజిట్ వర్టెక్స్ యాంగిల్ చూడండి, దానికి కరస్పాండింగ్ యాంగిల్ చెప్పండి, అదే ఆల్టర్నేట్ అవుతుంది. ఇప్పుడు 4కి కావాలనుకుందాం, 4కి ఆపోజిట్ ఇది, దీనికి కరస్పాండింగ్ ఇది, కాబట్టి 4కి 6 ఆపోజిట్ ఆల్టర్నేట్ యాంగిల్. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆల్టర్ నెట్ యాంగిల్స్ ఆర్ అవేంటంటే యాంగిల్ 1కి ఆల్టర్నేట్ యాంగిల్ ఏది? యాంగిల్ 1కి ఆల్టర్నేట్ కావాలంటే ముందు కరస్పాండింగ్ యాంగిల్ చూసుకోండి, దానికి ఆపోజిట్ చెప్పండి. యాంగిల్ 1కి 5 కరస్పాండింగ్ యాంగిల్, దీనికి ఆపోజిట్ 7, కాబట్టి యాంగిల్ 7. అదేవిధంగా యాంగిల్ 2కి కరస్పాండింగ్ యాంగిల్ 6, దీనికి ఆపోజిట్ ఇది, కాబట్టి యాంగిల్ 2కి యాంగిల్ 8. అదేవిధంగా యాంగిల్ 3కి కరస్పాండింగ్ యాంగిల్ 7, దీనికి ఇది చెప్తాం. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. అదేవిధంగా యాంగిల్ 3కి అయిపోయింది కదా. యాంగిల్ 4కి కరస్పాండింగ్ యాంగిల్ 8, దీనికి 6, యాంగిల్ 6. సో ఈ విధంగా ఇప్పుడు మనం 3 టైప్స్ యాంగిల్స్ మాట్లాడుకున్నాం. ఒకటి కరస్పాండింగ్